వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. టీసీ న్యూస్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం టెంపుల్ టౌన్ అటువంటి యాదగిరిగుట్ట టౌన్కి వచ్చాము. మీరు నా బ్యాక్ సైడ్లో చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. అయితే యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్టకు వచ్చే మార్గాలు ఎలా ఉన్నాయని మనం ఆరా తీస్తే అన్ని మార్గాలు దాదాపుగా బాగానే ఉన్నాయి. అయితే మన సర్వేలో తేలింది ఏంటంటే ఒకే ఒక మార్గం అంత బాగోలేదు అన్నట్టుగా మన సర్వేలో తెలిసింది. అదేంటంటే యాదగిరిగుట్ట మెయిన్ టెంపుల్ నుంచి తుర్కపల్లి వరకు ఉన్నటువంటి ఈ 18 కిలోమీటర్ల మార్గం ఏదైతే ఉందో అది అవకతవకలుగా ఉంది, సరిగా లేదు అన్న విషయం మనకు తెలిసింది. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తుర్కపల్లి వరకు వెళ్ళి రోడ్డు ఎలా ఉంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టోటల్ 18 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి తుర్కపల్లికి, మధ్యలో 2 విలేజెస్ వస్తాయి. చూద్దాం పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి మా టీం సిద్ధంగా ఉంది. కమాన్, లెట్స్ మూవ్. ఇప్పుడే మనం స్టార్ట్ అయ్యాము టెంపుల్ సిటీ యాదగిరిగుట్ట నుంచి. ఈ టెంపుల్ వరకు అయితే రోడ్డు అద్భుతంగా ఉంది. చూద్దాం ముందుకెళ్ళినాక ఎట్లుంటుందో. ఈ సర్కిల్ వరకు అయితే యాదాద్రిది గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరు తిరుగుతూ ఉంటారు ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి అసలు రోడ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ సర్కిల్ నుంచి ఇదైతే యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి వెళ్ళే రోడ్డు. బతుకులతోనే మొదలైంది. మనం దాదాపుగా ఇప్పుడు ఒక 3 కిలోమీటర్ల ప్రయాణం చేసాము. అంటే రోడ్ బాగానే ఉంది కానీ ఫస్ట్లో ఉన్నంత క్వాలిటీ లేదు. రోడ్ మీరు చూడొచ్చు, రోడ్ చూడడానికి రోడ్ బాగానే ఉన్నా ఈ కుదుపులు చూడొచ్చు మీరు. రోడ్ లెవెలింగ్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల కొంచెం కుదుపులకు లోన్ అవుతుంది. అంతకు మించి వేరే సమస్య అయితే ఏమీ లేదు. కాకపోతే రాత్రి సమయాల్లో పెద్ద వెహికల్స్ కొంచెం ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. మీరు చూడొచ్చు ఫినిషింగ్ వర్క్స్ ఇంకా కొంచెం కాలేదు. ఇక్కడ వరకు అయితే ఓకే, 90% రోడ్ అయితే ఓకే. చూద్దాం మరి ముందుకు వెళ్ళాక ఇక్కడ నుంచి మల్లాపురం వెళ్ళడానికి రైట్ సైన్ బోర్డు ఉంది, మీరు చూడొచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు కాబట్టి ఇంకా సైన్ బోర్డులు కానీ ఎటువంటి బోర్డులు కానీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. బ్రిడ్జ్ వర్క్స్ అయితే మంచిగానే పెద్దగా చేశారు. కాకపోతే ఫినిషింగ్ వర్క్ మాత్రం రోడ్ 100% కూడా లెవెలింగ్ అయితే లేదు, కరెక్ట్ లెవెల్లో లేదు. మీకు వీడియోలో కనిపించకపోయినా మీకు ఇక్కడ లైవ్లో చూస్తుంటే మీకు అంటే వేవ్ టైప్లో కొంచెం ఎత్తుపల్లాలు అయితే ఉన్నాయి. ఫినిషింగ్ అయితే సరిగా లేదు. మరి ఇంకో కోటింగ్ వేస్తారా లేదంటే ఇట్లా వదిలిపెడతారా అనే విషయం ఇంకా మనకైతే తెలియదు. ఇప్పటివరకైతే రోడ్ అయితే బాగానే ఉంది. మరి ముందు చూడాలి సమస్య ఎక్కడ ఉందో. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ రోడ్డు ఒక ప్యాచ్ అనేది ఇక్కడ మిగిలిపోవడం జరిగింది, ఒక 150 మీటర్స్ దాదాపుగా. దీనివల్ల లాంగ్ నుంచి వచ్చే వెహికల్ ఒకేసారి గమనించకపోతే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ చిన్న పొరపాట్ల వల్ల కూడా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చూసుకోవాలి ఇవి కూడా, ఇలాంటివి ఇవన్నీ మైనరే. మనం చూడొచ్చు అంతా చుట్టుపక్కల అంతా కూడా అన్ని కొండలు గుట్టలే ఉన్నాయి. కాకపోతే రోడ్ అయితే ఇప్పటివరకు అయితే అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ మేజర్ సమస్య వచ్చి ఏంటంటే అక్కడక్కడ ఏమైపోయిందంటే యూటర్న్లు తీసుకుంటున్నారు, అక్కడ సైన్ బోర్డులు లేవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో మీకు ఎదురుగా కూడా వాహనాలు వస్తున్నాయి. అంటే సింగిల్ రోడ్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు బాగాలేకపోవడం వల్ల సడన్గా ఆపోజిట్ వెహికల్ ఒకటే వేలో అటు ఇటు 2 వెళ్ళే వాహనాలు రావడంతో ఒక్కసారి కన్ఫ్యూజన్ గురవుతున్నారు ఇక్కడైతే. చూద్దాం, అంటే అదొక్కటి కొంచెం హెచ్చరిక బోర్డులు పెడితే బాగుంటుంది ఇప్పటికైతే. ఎందుకంటే పనులు దాదాపుగా ఆపేశారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఏ పనులు కూడా జరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు అలాగే కొనసాగుతుంది. చూద్దాం. ఈ మధ్యలో కూడా మీరు గమనించవచ్చు మన చెట్లు పెరిగి మొత్తం అధ్వానమైన పరిస్థితిలో ఉంది. రోడ్ అయితే పర్వాలేదు, కాకపోతే ఈ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల సడన్గా ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్తున్నాను, రైట్ సైడ్ ఎదురుగా నుంచి ఇంకొక వెహికల్ వచ్చినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో అది గమనించాలి. ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, ఒక వెహికల్ నాకు ఆపోజిట్గానే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ వెహికల్కి నేను ఇవ్వకపోతే
ఎదురుగా వచ్చే ప్రమాదం ఉందా. సో ఇలాంటి ప్రమాదాలు చాలా నైట్ టైంలో మీకు వెహికల్ అటు నుంచి వస్తుందా ఇటు నుంచి వస్తుందా అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉండి ప్రమాదాలు జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. మళ్ళీ రాత్రి వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేసే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం చిన్న హెచ్చరిక బోర్డులు వేసి తర్వాత రోడ్డు పనులు ప్రారంభించినా కూడా బాగుంటుందని మన చిన్న సలహా. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో డివైడర్ కూడా కట్ అయిపోయింది. ఈ వెంకటాపురం విలేజ్ వచ్చింది మనకి. ఇప్పుడు రైట్ సైడ్లో డివైడర్ లేదు, ఆ రోడ్డు కూడా కొంచెం రైట్ సైడ్లో రోడ్ వేయలేదు. మీరు చూడొచ్చు ముందరికి వెళ్ళిన కొద్దికి రోడ్ వన్ వే అయినట్టుగా కనిపిస్తుంది. మరి ప్రాబ్లం ఏమై ఉంటుందో ఇంతవరకు అయితే తెలియదు. చూడండి మీరు ఆ బారికేడ్స్ కూడా పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది ముందర డైవర్షన్ కోసం. కేవలం బారికేడ్స్ పెట్టారు, డైవర్షన్ కానీ కూడా ఎటువంటి సింబల్స్ కూడా లేవు. ఒకేసారిగా రోడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా గతుకులుగా ఉంది రోడ్ అయితే. ఇక్కడ చాలా డీప్గా ఉంది కట్ కూడా. రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్న రోడ్ అయితే పాత రోడ్డు, లెఫ్ట్ సైడ్లో కంకర పరిచి వదిలేశారు. ఇందులో టూ వే అంటే అటు నుంచి వెళ్ళే వెహికల్స్ ఇటు నుంచి మనం వెళ్తున్న వెహికల్స్ అందరూ కూడా ఇదే మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. చూడొచ్చు చిన్నగా అటు ఇరుకుగా ఉంది రోడ్ అయితే బారికేడ్స్ పెట్టి. చూడొచ్చు అపోజిట్ వెహికల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ రోడ్ ఇలానే పెండింగ్లో ఉంది. గుంతలుగా మయంలో మారింది ఇది చూడండి. మీకు రైట్ సైడ్లో చూసుకుంటే ప్రముఖ పుణ్యక్షేత్రము లక్ష్మీనరసింహస్వామి మరి ఒక దేవాలయం ఉంది ఆ కొండపైన. చాలా పవిత్రమైన ప్రదేశము చెప్తున్నారు ఇక్కడ వెంకటాపురం వాసులు. చూడొచ్చు వన్ వేలో అంటే కొంతమంది వన్ వేలో వెళ్తున్నారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తున్నారు. చాలా ప్రమాదంగా మారుతుంది. పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంది. మీరు లెఫ్ట్ సైడ్లో కూడా ముందర చూడొచ్చు లారీలు పెద్ద వెహికల్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుందాం. ప్రమాదకరంగా మారింది రోడ్ అంతా కూడా కుదుపులతోటి. ఒకరిని చూసి ఒకరు వెహికల్స్ అనుసరిస్తున్నారు. ఏది సరైన దారి ఏది వెళ్ళకూడని దారి అనేది ఎక్కడ బోర్డు లేకపోవడంతో ఎవరికి తోచినట్టుగా వారు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే 100% ఇక్కడ కనబడుతుంది. 90% రోడ్లు అయితే ఓకే, ఆ మధ్యలో ఉన్న ప్యాచ్ వర్క్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ ప్యాచ్ వర్క్ వచ్చిన అప్పుడు మాత్రం అక్కడ రైట్ తీసుకోవాలా లేదంటే స్ట్రేట్ వెళ్ళాలన్న కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దాదాపుగా ఇక్కడికి వచ్చే వారిలో ఒక 50% స్థానికులు ఉంటారు, 50% ఏంటంటే విహారయాత్రలకు వెళ్దామని కానీ షార్ట్కట్లో ఉంది దారి అని కానీ కొత్త మార్గం కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అని కూడా వచ్చే వారైతే ఖచ్చితంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్థానికులకు అర్థమవుతుంది, రోజు వెళ్తారు కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది. రోడ్డు పైన ఎక్కడ రైట్ తీసుకోవాలి, ఎక్కడ టూ వే ఉంది అనేది క్లియర్గా వాళ్ళకు అర్థమవుతుంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకటి, రెండోది డ్రంక్ చేసి నడపడం వాళ్ళు. సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనం దాదాపుగా తుర్కపల్లికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అయితే రోడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ అదే రిపీట్ అవుతూ ఉన్నాయి. డివైడర్ లేకపోవడం, వన్ వే ఉండడం, రోడ్డు మధ్యలో చిన్న చిన్న కర్వ్స్ లాగా వేవ్స్ లాగా లోతుకు ఎత్తుకు ఉండడం తప్ప మిగతా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చూద్దాం, ముందర బ్రిడ్జ్ లాగా వస్తుంది ఏదో. కాలువ ఉన్నట్టుంది కింద. బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారు. ఫినిషింగ్ వర్క్స్ మిగిలి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి వెళ్ళే రోడ్డుకి అయితే 80% రోడ్ అయితే బాగానే ఉంది. మధ్యలో ఆ ప్యాచ్ వర్క్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలకు గురికావు వాహనాలు కూడా. అయితే ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ కొండ ప్రాంతంలో ఒక 2-3 కిలోమీటర్లు ఫోన్ సిగ్నల్స్ అనేటివి రావు. ఖచ్చితంగా రాత్రి వేళ వచ్చినప్పుడు అది మాత్రం మన వెహికల్ ఇట్లా బ్రేక్ డౌన్ అవుతే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ
సైన్ బోర్డులు లేవు, రేడియం కానీ నైట్ టైంలో మలుపులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోడ్లో కొంచెం సైన్ బోర్డులు ఒకటి మనం ఏర్పాటు చేసుకోగలిగితే స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ అద్భుతంగా ఉంటుంది రోడ్ అయితే. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మేజర్ ప్రాబ్లమ్స్ రోడ్డు విషయంలో అయితే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అంతా గ్రామం మండలము దుర్గాపల్లికి వస్తుంది. దుర్గాపల్లి మండల కేంద్రం అది. ముందర కూడా ఎక్కడైతే మండల కేంద్రం ఉందో దాని ముందర కూడా రోడ్డు అయితే బాగలేదు. చూద్దాం, అదొక్కటి మనం చూసి. వేగంగా వాహనాలు వస్తున్నాయి ఈ రోడ్లో కూడా. ఇక్కడ మేము ముందు కనిపిస్తున్నట్టు ఉంటే ఇక్కడ గుంతలమయంగా మారింది. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒకేసారి పెద్ద వాహనాలు తొందరగా వెళ్ళిపోయినప్పటికీ చిన్న వాహనాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మనం మండల కేంద్రంలోకి ఎంటర్ అయ్యాం. ఇది మొత్తానికైతే యాదగిరిగుట్ట టెంపుల్ టౌన్ నుంచి దుర్గాపల్లి వరకు వచ్చేటువంటి రోడ్ ఇది. దాదాపుగా 18 నుంచి 19 కిలోమీటర్ల మధ్య ఉంది డిస్టెన్స్ మనకు. చూసారు కదా ఈరోజు రైడ్. యాదాద్రి టెంపుల్ సిటీ నుంచి దుర్గాపల్లి వరకు జరిగిన రైడ్ అంతా మీరు చూశారు కదా. 19 కిలోమీటర్ల మార్గం అంతా కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న డివైడర్ల ఇష్యూ వల్ల రోడ్డు సగం అంటే 100 నుంచి 150 మీటర్ల మధ్యలో రోడ్ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి ఇంకో రోడ్డుకు డైవర్ట్ కావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డే టైంలో ఎదురుగా వస్తున్న వాహనాలు గుర్తుపట్టే అవకాశం ఉంది. కానీ 2 రోడ్లు ఉన్న రహదారిలో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు రాత్రిపూట వస్తున్నప్పుడు ఒకే వేలో వస్తుందని గుర్తించడం చాలా కష్టమవుతుంది. సో దానివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా కానీ అంటే వెంబడే మనకు పరిష్కారం దొరకకపోయినా సరే సైన్ బోర్డు ఏర్పాటు చేయడం, 2 వేస్ ఉన్న దగ్గర 2 వే ఉందన్నట్టుగా మనకు కనిపించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తే ఇప్పటికిప్పుడైతే ప్రమాదాలు నివారించవచ్చని మన సర్వేలో తెలిసింది. మరొక రోజు మరొక రోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.